శ్రీమాత్ర నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన మహిమాన్వితమైన మహాలయ అమావాస్య అలాగే సూర్యగ్రహణం. ఇక ఈ మహాలయ అమావాస్య అలాగే సూర్యగ్రహణం నుంచి కూడా తులారాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు జరగబోతూ ఉన్నాయి. ఇక మీరు అనుభవిస్తున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీరు చేస్తున్న అన్ని పనులు విజయం సాధించబోతున్నారు. ఏ పనులు ప్రారంభించినా కూడా మీదే పై స్థాయి అవుతుంది. అలాగే సూర్య గ్రహణం నుంచి కూడా తులారాశి వారికి ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఒక గొప్ప మలుపు రాబోతూ ఉంది. ఇక ఆ మార్పు మలుపు ఏమిటి అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇక తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ తులారాశికి అధిపతి శుక్రుడు. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క తులారాశి జాతకులు అలంకార ప్రియులు. ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తులారాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు. ఇక ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు చూసి కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో నేర్పుతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఎంతగానో శ్రమించి కష్టపడి వీరు తమ జీవితంలో పైకి వస్తారు. వీరి యొక్క ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. అదేవిధంగా తులారాశి వారు ఇతరుల కుయుక్తులకు అస్సలు లొంగరు. ఈ రాశి వారికి ప్రజాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రజలకు సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపకాలలో బాగా రాణిస్తారు. అయితే ఈ యొక్క తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటి వరకు భరించలేనటువంటి సమస్యలు, ఇబ్బందులు అనుభవించి విసిగిపోయి ఉన్నారో వారికి ఈ 2024 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన మహాలయ అమావాస్య అలాగే సూర్యగ్రహణం నుంచి కూడా వీరికి పట్టిందల్లా బంగారమే అవ్వబోతూ ఉంది. గ్రహాలు అన్నీ కూడా వీరికి అనుకూలించబోతున్నాయి. వీరు ఇంతవరకు మానసికంగా ఎంతటి బాధను అనుభవించారో అవన్నీ కూడా గ్రహాల యొక్క అనుకూలత కారణం చేత వీరికి పూర్తిగా తొలగిపోనున్నాయి. ఇక తులారాశి వారికి గ్రహ సంచారం అనేది ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. కాబట్టి తులారాశి జాతకులు ఎటువంటి డిప్రెషన్కి గురి కాకుండా ప్రతి పనిలో ఏ ఆటంకాలు లేకుండా సక్సెస్ని సాధించబోతున్నారు. ఇక తులారాశి వారు ఇప్పటి వరకు అనుభవించిన ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా గ్రహాల అనుకూలమైన సంచారం కారణంగా ఈ అక్టోబర్ 2వ తేదీ నుండి అంటే ఈ మహాలయ అమావాస్య నుండి వీరికి అంతా శుభమే కలుగుతుంది. అలాగే వీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని పొందుకుంటారు. ఇక తులారాశి జాతకులకు ఈ అమావాస్య నుంచి ఈ విధంగా రాశి చక్రంలో మార్పులు అనేవి కలగబోతూ ఉన్నాయి. కాబట్టి వీరి రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు స్వస్థానంలో అంటే తులారాశిలో సంచారం చేయడం కారణంగా ఇక తులారాశి వారు అనేక రకాలైన యోగవంతమైన మార్పులు చూడబోతూ ఉన్నారు. ఇక ఈ తులారాశి వారికి ఒక స్త్రీ కారణంగా వచ్చేటటువంటి ఈ అదృష్టం అనేది వీరి రాశి చక్రంలోని వీరి రాశాధిపతి కారణంగా వీరికి కలగబోతుంది. కాబట్టి ఈ తులారాశి వారు ఎంతో లాభాన్ని పొందుకోబోతున్నారు. ఇక తులారాశి వారికి అందం పైన ఎక్కువ మక్కువ ఉంటుంది. ఇలాంటివి వారి ముఖ్యంగా ఫ్యాషన్ రంగంలో ఎక్కువగా రాణించగలుగుతారు. అదేవిధంగా తులారాశి జాతకులు ఎవరైతే ఇంతవరకు ఉద్యోగం, వృత్తి, వ్యాపారంలో అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయామో అలాగే ఎదుగుదల లేదు అని బాధపడుతున్నారో వాటికి ఈ అక్టోబర్ 2వ తేదీ నుండి వీరికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతూ ఉంది. ఇక వీరు చేస్తున్న అన్ని పనుల్లో 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతూ ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తున్నా సరే మానసికంగా దృఢంగా ఉండండి. అప్పుడే మీరు చేస్తున్న పనుల్లో ఖచ్చితంగా విజయాలను సాధించగలుగుతారు. ఇక తులారాశి వారు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో వారికి రాబోయేటటువంటి రోజుల్లో పనుల ఒత్తిడి కారణంగా చేస్తున్న పనులు మీకు అనుకూలత లేకపోవడం కారణంగా ఇప్పటి వరకు మీరు అనుభవించిన మెంటల్ డిప్రెషన్ అంతా తొలగిపోయి మీ యొక్క స్నేహితుల రూపంలో మీకు అనేక విధాలుగా కలిసి రాబోతూ ఉంది. ఇక ప్రతి పనుల్లో కూడా మీదే పై చేయి కాబోతూ ఉంది. ఇక మీరు ఏ పనులు చేసినా కూడా ఆలోచించి ముందడుగు వేయండి. ఆ పనుల్లో మీరు 100% సక్సెస్ని పొందుతారు. ఇక తులారాశి వారు ఇప్పటి వరకు
వివాహ బంధంలోకి వెళ్లకుండా ఒంటరిగా ఉండి బాధపడుతున్నారో వారికి రాబోయేటటువంటి రోజుల్లో మీ యొక్క ఒంటరితనం అనేది దూరం అవుతుంది. మీకు తగిన జీవిత భాగస్వామి మీ జీవితంలో మీకు తోడు నీడగా రాబోతూ ఉన్నారు. కాబట్టి మీకు ఎంతో ఆత్మీయులు, కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి ఒక పెళ్లి సంబంధం రాబోతూ ఉంది. కాబట్టి మీరు ఒంటరితనాన్ని దూరం పెట్టండి. ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్నాము అనే డిప్రెషన్లో ఉన్నారా? అవన్నీ కూడా మీకు తొలగిపోనున్నాయి. ఎందుకంటే మీ జీవితంలోకి ఒక తోడు నీడ అనేది మీకు రాబోతూ ఉంది. ఇక తులారాశి వారికి ఎవరైతే ఎంతో కాలంగా సంతానం కలగడం లేదని బాధలు పడుతున్నారో వారికి కూడా రాబోయే రోజుల్లో సంతానం విషయంలో ఒక శుభవార్త వింటారు. ఇక తులారాశి వారికి వృత్తి, ఉద్యోగం, వ్యాపారపరంగా ఈ అమావాస్య నుంచి గ్రహాలలో అనుకూలత వలన ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహకారం లభిస్తుంది. చేస్తున్న పనుల్లో నైపుణ్యం పెరుగుతుంది. దీని కారణంగా పై అధికారుల ప్రశంసలు పొందుతారు. అలాగే ఎప్పటి నుంచో రావాల్సిన ప్రమోషన్ మీకు చేతికి వస్తాయి, జీతాలు పెరుగుతాయి. అదేవిధంగా ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగాలు లేదని బాధపడుతున్నారో వారు కూడా కోరుకునే ఉద్యోగాలు మంచి మంచి సంస్థలు వారికి వెతుకుంటూ వస్తాయి. ఇక కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అదేవిధంగా తులారాశి వ్యాపారస్తులకు రాబోయే రోజుల్లో వారి వ్యాపారాలు బాగా పుంజుకుంటాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా వ్యాపారాలు అనేవి 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. అధికమైన ధనలాభం లభిస్తుంది. ఆర్థిక స్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. ఇక మీరు వద్దన్నా సరే డబ్బులు అనేవి మీకు వస్తూ ఉంటాయి. ఈ విధంగా అయితే ఈ 2024 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన మహాలయ అమావాస్య అలాగే సూర్యగ్రహణం నుంచి తులారాశి వారు లాభపడబోతూ ఉన్నారు. వీరి యొక్క ఆర్థిక స్థితి ఎంతో మెరుగుపడుతుంది. ఒకరి దగ్గర తీసుకునే స్థాయి నుంచి ఇప్పుడు వీరు ఇంకొకరికి ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. కాబట్టి మీ ఎదుగుదల అనేది ఈ అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. కాబట్టి తులారాశి వారు ఏ విషయంలో కూడా దిగులు పడకండి. ప్రతి విషయాన్ని సూక్ష్మంగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోండి. మీ కుటుంబ సభ్యులతో చర్చించుకోండి. ఇక మీకు ప్రతి పనులు రేపు రాబోయేటటువంటి మహాలయ అమావాస్య అలాగే సూర్యగ్రహణం నుంచి కలిసి రాబోతుంది. వచ్చేటటువంటి ఈ అదృశ్యాన్ని అస్సలు విడిచిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి. మీరు చేస్తున్న అన్ని పనుల్లో విజయాలను పొందండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.